నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఏపీలో జనసేనాని పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఏ నియోజకవర్గంలో అడుగులు పెడతారు, ఎంపీనా ఎమ్మెల్యేనా అనేది కన్ఫ్యూజన్ అయితే ఉంది. మా రాష్ట్రంలో జన సైనికులు తీవ్రంగా కన్ఫ్యూజన్లో ఉన్నారు. జనసేనాని మాత్రం ఢిల్లీలో బీజేపీ టీడీపీని కలిసే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారు. మరి ఇవాళ ఢిల్లీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో పొత్తులు కుదిరింది. పవన్ కళ్యాణ్ గారు అనుకున్న విధంగానే బీజేపీని ఒప్పించారు, పొత్తు కుదిరేలా చేశారు. ఇక రణం మిగిలింది. 24 ఎన్నికల్లో ఈ 3 పార్టీలు గెలిచి ఎక్కడెక్కడ పోటీ చేయాలి, ఎంపీ అభ్యర్థులు ఎవరు, ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరు అని ఒక నిర్ణయానికి దాదాపుగా వచ్చారు. మరి పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు బీజేపీని ఒప్పిస్తా, ఆంధ్ర రాష్ట్రం కోసం బీజేపీ పెద్దల నుండి శివాట్లు పడినా ఒప్పిస్తానన్నారు. ఒప్పించి సక్సెస్ అయ్యారు ఇవాళ. కాబట్టి సీట్ల కేటాయింపులో కూడా జనసేన ఉన్న సీట్లన్నీ అసెంబ్లీలో కానీ పార్లమెంట్ స్థానాల్లో కూడా జనసేన బీజేపీకి త్యాగం చేయడానికి సిద్ధపడింది. మరి జన సైనికులు జనసేనాని త్యాగానికి సంసిద్ధత వ్యక్తం చేస్తారా, లేదంటే తిరోగమన దిశలో అడుగులు వేస్తారా అనేది చూడాలి. తాజాగా మనకు అందుతున్న సమాచారం మేరకు మరి పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పార్లమెంటు స్థానం నుండి 2024 ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా, కూటమి ఎంపీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారనేది మనకున్న సమాచారం. అదేవిధంగా ఎమ్మెల్యేగా కూడా ఒక అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తారని ప్రచారం ఉంది. కాకినాడ పార్లమెంటు పరిధిలో పిఠాపురమా, తిరుపతి, లేదు అంటే మళ్ళీ గాజువాక్కే వెళ్ళిపోతారా? భీమవరం అయితే క్లారిటీ ఉంది, భీమవరంలో పోటీ చేయట్లేదు. భీమవరంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు గారిని జనసేనలో తీసుకొచ్చి జనసేన పార్టీ అభ్యర్థిగా భీమవరంలో దించడానికి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు ఆల్రెడీ. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాకినాడ ఎంపీగా, అంటే 3 స్థానాలు ఎంపీ స్థానాలు పొత్తులో జనసేనకు వచ్చాయి. కాబట్టి మళ్ళీ బీజేపీ 6 ఎంపీ స్థానాలు అడుగుతున్న క్రమంలో ఒక ఎంపీ స్థానాన్ని బీజేపీ ఇవ్వడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నట్టు సమాచారం. మరి రెండిట్లో, ఒకటి కాకినాడ, 2 బందర్ పార్లమెంటు. ఈ 2 పార్లమెంటు జనసేన పరిధిలో జనసేన అభ్యర్థులు ఉంటారు. కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ గారు, బందర్ నుంచి వల్లభనేని బాలశౌరి గారు, ఇద్దరు అభ్యర్థులు 24 ఎన్నికల్లో పోటీలు ఉంటారని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. మరి కాకినాడ ఎంపీ అయితే మరి కాకినాడలో 7 నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం చాలా అధికంగా బలంగా ఉంది. మరొక కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు జనసేనానికి సాలిడ్గా ఓటు బ్యాంక్ పడుతుందా? మరి ఆ కాపు సామాజిక వర్గం ఇతర పార్టీల్లో కూడా ఉంటున్నారు కదా, మరి కాపు సామాజిక వర్గానికి ఓట్లు వేస్తారా? కాపు సామాజిక వర్గం కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంటారా అంటే $1 మిలియన్ ప్రశ్న కానీ మిగిలిపోయే అవకాశం ఉంది. మరి 2009లో ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి గారు 18 స్థానాల్లోనే విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలు విలీనం చేశారు, రాజ్యసభ సభ్యులయ్యారు, కేంద్ర మంత్రి అయ్యారు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. మరి అదేవిధంగా 2024 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ 3వసారి అధికారంలో రావడం ఖాయమని ప్రచారం జరుగుతున్న క్రమంలో మరి ఏపీలో టీడీపీ జనసేన పొత్తులో ఉన్నప్పుడు కూటమి ఉమ్మడి సీఎం అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు అనేది క్లారిటీగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం అభ్యర్థిత్వాన్ని అక్కడ కోరుకునే పరిస్థితి లేదు. ఒకటే లక్ష్యం అయింది, ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని దించాలి, జగన్ ప్రభుత్వాన్ని దించి ఇంటికి పంపించాలనేది పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం తప్ప ముఖ్యమంత్రి పదవి కోసం కానీ, లేకపోతే ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి చేయగలని చెప్పి ఆ ఆలోచన ఎక్కడ ఉన్నట్టు కనిపించలేదు. కాబట్టి 2024 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తే, కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తే కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మరి బీజేపీ కేంద్రంలో అధికారం
రావడం ఖాయమని ప్రచారం నేపథ్యంలో మరి ఎంపీ అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే కేంద్ర మంత్రి అవడం తథ్యం. మరి అసెంబ్లీకి కూడా పోటీ చేయాలనుకున్నారు. మరి అసెంబ్లీకి పోటీ చేస్తే రాష్ట్ర మంత్రి అవుతారా, కేంద్ర క్యాబినెట్ మంత్రి అవుతాడా, ఏపీ క్యాబినెట్ మంత్రి అవుతాడా? మరి 2 మంత్రి పదవుల మీద లేకపోతే 2 స్థానాలు, ఒకటి ఎంపీ ఒకటి ఎమ్మెల్యే పోటీ చేయాలని ఆలోచన చేస్తున్నప్పుడు ఎమ్మెల్యేగా ఏ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తారు? పిఠాపురం దాదాపుగా కన్ఫామ్ అంటున్నారు, లేదు మళ్ళీ తిరుపతి అంటున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క నియోజకవర్గం చెక్కిళ్ళు కొడుతున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎక్కడ నోరిప్పి నేను పలానా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేనో ఎంపీగానో పోటీ చేస్తానని చెప్పి ఈరోజు వరకు చెప్పలేదు. బహుశా 2వ జాబితాలో చెప్పి తీరాల్సిందే. 2-3 రోజుల్లో 2వ జాబితా కూడా ప్రకటన చేయాలి. ఆ జాబితాలో ఎంపీనా ఎమ్మెల్యేనా లేకపోతే 2 కలిపి ఎంపీగాను ఎమ్మెల్యేగా 2 కూడా పోటీ చేయాలని ఆలోచన ఉంటే అవి కూడా 2-3 రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు కేంద్ర క్యాబినెట్ మంత్రి, ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మంత్రి అనేది తేలే అవకాశం ఉంది. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.